హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పాల్ అక్సా. మేము వరంగల్ పోతున్నాం. వరంగల్ ఎందుకు పోతున్నాం అంటే మా తమ్ముడుకి కొడుకు పుట్టిండు కదా. కాదు, మా తమ్ముడికి కూడా కొడుకు పుట్టిండు. ఆడ స్క్రీన్లో రైట్ సైడ్లో కనిపిస్తుండగా మా తమ్ముడు అవుతాడు. సో ఆ కొడుకు పుడితే అదే చిన్న దావత్ చేసుకుంటారు కదా. 21 days కుదరలేదు. ఇప్పుడు 3 months మోహన్కి కొడుకు అవుతాడు. ఆడు కూడా పోతున్నాం దావత్కి వెలిస్తే కాందియాన్ అంతా టవేరా బుక్ చేసుకొని పోతున్నాం అన్నట్టు. తొవ్వలున్నాం, ఇష్యూరు అయినాం. అంటే వీడియో చేస్తున్నా అంటే వి లవ్ ట్రావెల్ వ్లాగ్స్ అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. ఇట్లా పాష్ పీపుల్ కూడా ఉన్నారు మన దగ్గర. సరే చూద్దాం ఆడియన్స్లో ఎవరైతే. అంటే మొన్న ఒక వీడియో పెట్టినలే, ఏం పెట్టినా అంటే ఈ వ్లాగింగ్లో ట్రావెల్ వీడియో చేస్తే ఎక్కువ మంది జనాలు చూడరు అని వీడియో పెట్టిన. సరే వాళ్ళకి ఏమనిపించిందేమో చాలా మంది కమెంట్ చేసారు. చూస్తాం మేము పెట్టుర్రి అని చెప్పి. సో అందుకే చూడుర్రి. ఇక మా వాళ్ళందరూ ఉన్నారు ఆడ. ఏంజల్ ఆడ కూర్చురు. ఇక మా వాళ్ళు అద్దం ముందు పెట్టినా అనుకున్నట్టు పాపమ్మ చూసుకుంటారు ఎట్లా కనిపిస్తున్నా అని చెప్పి. సెల్ఫీ కదా. చాలా ఆన్ ద వే వెళ్తా ఉంటాం. సో ఏదైనా హ్యాపెనింగ్ అనిపిస్తే ఐ క్యాప్చర్. చూద్దాం ఈ ట్రావెల్ బ్లాగింగ్ ఎట్లుంటుందో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. నాన్ వేసినప్పుడు ఊకే చూపిస్తూ ఉంటాడు కదా. ఓకే, ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఆయన అంత సినిమా నాకు లేదు, డ్రోన్లకి కథ అంతా వేరే ఉంటాయి ఆయనది. కానీ సరే ఆయనకి మాట్లాడడం కూడా రావాలి. చూద్దాం. ఎనీవేస్ పోతున్నాం మేమైతే. స్టే ట్యూన్. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే make sure that you please like, share, comment and subscribe. Don't forget to click the bell icon. వాయిస్ అయితే మంచిగా వస్తుంది అనుకుంటున్నా. మోడ్ జర్రా ఇప్పుడే మోడ్ వీడియో తీసినట్టుండి జర స్టైల్ గానే పడాలా. పోర్లకి ఇట్లా చూస్తారు అనుకోండేమో అద్దాలు పెట్టుకోండు. ఇక అద్దాలు పెట్టుకోండు స్టైల్ గానే పడాలని షాన్ అంటారంట. చలో స్టే ట్యూన్. అవరియో బ్రో. హాయ్. నాగా తమ్ముడు ఏడుస్తున్నాడు. వినిపిస్తుందా? ఏంజల్, you left your friend behind. Call. ఎవరు తమ్ముడు ఇప్పుడు? వాడా వీడా? ఆడతమ్ముడా? అదేలే. వీడు పెద్దోడు కదా, అలానే పెద్దోడు. ఎప్పుడు అలానే బర్త్డే ఫెబ్. బాగా రషా అని అక్ష జరుగు. అక్ష ఒక్క నిమిషంలే. ఇక వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు. ఇప్పుడు ఇక మా తమ్ముడు కొడుకు నా కొడుకు అది వాళ్ళు రెడీ చేస్తున్నారు. అంతే 1 month తేడా. బబ్బతా నువ్వెవరు? జూనియర్ హీరోవా? అదే ఇప్పుడు నేను చూపించేది మీరు చూసి ఆశ్చర్యపోవచ్చు. ఏంద్రా ఇది చూపిస్తుండో అని. నాకు ఇది కొత్తగానే ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసినా మా ఇంటి దగ్గర ఇట్లాంటిది. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. ఏరియా పేరు ఏం తెలుసా? గొర్రెకుంటలా గొర్రెలు లేవు కానీ కుక్కలు ఉన్నాయి. కుక్కలు. ఇదేమో బాగుంది బ్రో. ఏంటంటే ఇది వచ్చినాం, యావత్ అయిపోయింది. అక్కడ బొమ్మ ఉంది బాయ్. సో దావత్ అయితే అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు కాసేపట్లో బయలుదేరుతాం. ఇప్పుడు డైలీ వ్లాగ్లా ఏం చూపించాలంటే ఇక ఇట్లా చూపిస్తాం మనం. తెలుసు కదా అట్లా. ఓకేనా? చూసిరా, నాటుకోళ్ళు 650 రూపాయలు కిలో. ఓకే, అట్లా 10 రూపీస్ మీరు తింటారు. చూసినా ఈ ఫారెన్ కోళ్ళు అంటారు. ఇవి వైట్ కోళ్ళు కావు, ఇవి నాటుకోళ్ళు అంటారు. ఇవి
కిలో 600 రూపాయలు ఉంటుంది, జర కాస్ట్లీ. ఓకే, బాగుంది కదా. ఓకే, సో ఇది వచ్చేసి స్ట్రీట్ డాగ్. వాళ్ళు డ్యామేజ్ ఉన్నది మొత్తం పాపం, ఇక పట్టించుకునేటోళ్ళు లేరు, కథ అటు ఇటు ఉన్నది అది. సో దిస్ ఈస్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ద స్ట్రీట్ డాగ్ హియర్. లోకల్ పీపుల్ వాచ్ ఇట్. ఈ రకంగా పైన టైల్స్ వేసుకొని ఉంటారు అన్నమాట ఇక్కడ లోకల్లో. మేము వచ్చిన కార్ ఇది, మేము మాట్లాడుకున్న కార్ వేరే, కానీ మాకైతే ఇది ఎమర్జెన్సీలో వచ్చింది. ఇదేమో న్యూస్ పేపర్, అన్ని పేపర్లకి వచ్చింది, ఆ రకంగా ఉంది. లోపలైతే ఇంకా డేంజర్ ఉంది. అయిపోయింది నాకు 20-30 సంవత్సరాల కార్ అనుకుంటుంది, మరి ఎట్లా సర్వైవ్ అవుతుందో ఏమో మొత్తానికి. అదనమాట మేము వచ్చిన ఏరియా ఇదనమాట. ఎట్లుంది డ్రోన్ షాట్. ఈ అమ్మ ఇడు పోనీ బ్లాగ్ పోనీ అని చూస్తుంటే అడ్డమైన అన్న చూపిస్తుంది ఇడు అనుకుంటారు కదా. సరే ఇప్పుడు అంటే ఏదంటే అది చూపించాలి కదా బ్రో. ఇప్పుడు మరి ఇక్కడికి నేనేం పెద్ద పెద్ద బిల్డింగ్లు కాస్ట్లీ ప్లేసులు తీసుకురా అంటే కష్టం. జాయా ఓ బతారే భాయ్ అట్లా. ఓకే, లైక్ వేసుకోండి. ప్రాపర్ ఏది లోపల డ్రైనేజ్ ఇది నా ప్రాపరా ఇది? ఇదిరా బ్రో. కోడ్లు చెప్పాలా ఈ విలేజ్లో అంటే మంచి గాలిలో మంచి నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా. ఫుడ్ దొరుకుతలేదు పాపం వీటికి. అంతా మంచి సెటిల్ అయ్యారు, మంచి గుడి అన్నీ ఉన్నాయి, కానీ ఫుడ్ దొరుకుతలేదు. అవి మంచిగా ఇంట్లల్లో కూడా తిరగచ్చు. అవి మంచిగా ఏంది ఇవి ఏంటి వస్తలేదు ఏంది అది ఇది ఇది నాకు తెలియదు. కోడ్లు అన్నవి ఒక మమ్మీ దగ్గర నుంచి వచ్చినాయి అనమాట. ఆ మమ్మీ దగ్గర నుంచి మనుషులందరూ వీటిని దూరం చేసి తెచ్చేసుకోరు. సో వీటికి కూడా పిల్లలు పుట్టి 2 వచ్చినాయి దాన్ని బయటకు వచ్చినాయి. సో బ్యూటీ ఆఫ్ ద నేచర్ అన్నమాట. ఈ కోళ్ళు, కుక్కలు, పందులు, ఈ పంది, పెద్ద పంది, ఏనుగు, ఇవన్నీ నేచర్, బ్యూటీ ఆఫ్ ద నేచర్. యావరేజ్ ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఇద్దర్లో ఇది ఎవరంటే ఏంజెల్ విన్నర్. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఏంజెల్ వేస్తుంది ఫస్ట్. ఇది ముంగట ఏం కనిపిస్తుంది? ఎక్స్ప్లెయిన్. వాటర్ సీ ఏంటిది అది? పద అలా తిన్నాం. అరిసినాల్ డేవిడ్ బాబాయ్. సో ఇది ఒక చెరువు అన్నమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఒక అద్భుతమైన కళాఖండము. దీని ఇప్పటివరకు ఎవరు చూడలేదు, నువ్వే ఫస్ట్ టైం చూపిస్తున్నావు అనుకోని చెప్పిగా 3, 2, 1 గో. సో ఇది మీరు ఎప్పుడు చూడలేనంత బ్యూటిఫుల్ వెదరింగ్, బ్యూటిఫుల్ సీ టైప్ థింగ్ అనమాట. ఇది బీచ్ లానే ఉంది, కొన్ని వాటర్ ఇటు కొన్ని వాటర్ అటు. ఇప్పుడు ఇది ఎట్లా అంటే మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. దీంట్లో కౌస్ స్నానం చేస్తున్నాడు చూడండి. కొంచెం ఎంత మంచి ఒక దిస్ ప్లేస్ ఇస్ వన్ ఆఫ్ బాతింగ్ ప్లేస్ ఫర్ కౌస్. అంటే ఈ ప్లేస్ ఒక చాలా మంచి ప్లేస్ అని అవి ఆక్రమించుకున్నాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పాలా? అంతే, చెప్పు. సో మనకి ఎర్త్లో 70% వాటరే ఉంటాయి. అది లేకుండా మనం సర్వైవ్ కాలేము. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటీ ఇన్ ద నేచర్. అది ఇట్లైనా కావచ్చు, వాటర్ ఫాల్స్ అయినా కావచ్చు. ప్లస్ వాటర్ కూడా మంచిగా ఒక లైఫ్ ఇస్తుంది, ఒక జంతువులకి లైఫ్ ఇస్తుంది. ఆడికి పోతలే వాటర్ జంతువులకి లైఫ్ ఇస్తుంది, లివింగ్ థింగ్స్ అన్నిటికీ లైఫ్ ఇస్తుంది, చేపలకి లైఫ్ ఇస్తుంది. అంతెందుకు హ్యూమన్ బీయింగ్ చాలా జనరల్ ఇక్కడ ఒక గ్రేవీ ఏమంటారు, ఇక్కడ ఒక సమాధుల తోట ఉంది అనమాట.
సో అక్కడ అన్ని సమాధులు కట్టిర్రు చచ్చిపోయిన వాళ్ళవన్నీ పాపం. ఆడ వరకు మొత్తం ల్యాండే ఉంది. ఏమనిపిస్తుంది ఇక్కడ వెదర్ మంచిగా ఉందా? చాలా బాగుంది. బట్ కొంచెం మట్టి గురించి ఎవరైనా చెప్తారా? చెప్పాలా? చెప్పు. సో మనం ఈ మట్టిలోనే పుట్టి పెరిగినాం, ఈ మట్టిలోనే కలిసిపోవాలి కూడా. సో అట్లనే ఆ మనుషులందరూ మట్టిలోనే కలిసిపోయారు. సో అట్లనే మనం కూడా ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మట్టిలోనే కలిసి, కొన్ని రోజులైంది, కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. రోజులే సంవత్సరాలు అయితే బేటా, అంతే. ఎవరు ఎక్కువ హైయెస్ట్ స్టోన్ ఫుల్ డ్రైనేజ్ వాసన వస్తుంది. డ్రైనేజ్ నేను చెప్పిన అక్సా బయటకు వచ్చినప్పుడు చూసుకోవాలి బేటా, కొంచెం డీసెంట్ తినొచ్చింది వాసన వస్తుంది అంటుంది. ఇప్పుడు ఐ జస్ట్ కిక్ యువర్ మౌత్ లైక్ ఎనీథింగ్ బేటా, డర్రన్ బిత్తాలే దమ్ముంటే మైక్ వాడేస్తావు, తర్వాత అంటే ఏంటంటే ఇక మా పెద్ద పాపకి కొంచెం గోల్డ్ మంచిగానే వేసుకుంటది, కానీ మా చిన్న పాపకి క్లాసిక్ అలా. ఎందుకు అక్సా గోల్డ్ వేసుకోవు నువ్వు? ఇష్టం ఉండదు మనకి గోల్డ్ వేసుకో అంటే నా ఏంటంటే నేనేమనంటే చూసినావా, ప్రపంచంలో ఎవరు ఇలా అయినకపోయినా అక్సా ఉంటుంది చూడు, అది ఆ ఎగ్జాక్ట్ ఎట్లా చేస్తే అట్లనే ఇస్తా ఉంటది. నాకు గోల్డ్ కొన్ని పనులు తప్ప పప్ప నాశనం చేయడు. ఇది నాశనం, ముట్టుకుంటే నాశనం, పట్టుకుంటే నాశనం అని నాశనం. ఓకే, పాయింట్ ఏంటంటే వేసుకోవాలి నాన్న గోల్డ్, ఐ రిక్వెస్ట్. పర్సనలీ నాకు నచ్చదు, అయినా నా కోసం వేసుకో. నువ్వేమన్నా అనుకో, నేను వేసుకోను. కొట్టిందిరా ఇది, నన్ను కొట్టింది. దూరం ఏమన్నాడు, నాకు వెనక రాలేదు. పీడి సార్ వాలీబాల్ని ఇట్లా తీసి పైకి ఎగరేమన్నాడు. 2 సార్లు ట్రై చేసిన, అది కొంచెం దూరం వరకు కట్రా. ఇంత చిన్న రాయి తీసుకొని అంత దూరం ఎవడన్నా వాడుస్తుంది. సో ఇప్పుడు మరి డాడీ అని వచ్చే 2 మైకులు మాకెందుకు? ఏం దూరం పోలే. సో గైస్ అక్ష వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట. నిజం చెప్పాలా, నేను చిన్నప్పుడు చూసిన, నేను కూడా చిన్నప్పుడే చూసిన, నేను అసలు ఎప్పుడు చూడలేదు. అది ఎందుకు వస్తుందబ్బా, వచ్చి మన దగ్గర కాదు, నేను భయపడ్డా. హే నైస్ బ్రో, ఇట్స్ నైస్ టు సీ పందులు. పందులు కొడుకుతాయా? ఎందుకంటే చేస్తున్నాం పుట్టే కదా పుట్టి. ఇక్కడ పొట్టి అని రాసిరు. అక్ష నీ పేరు ఉంది అని అన్నారు. నిజమే కదా, పొట్టి అనకుండా పుట్టి అని అంటారు. 2 పేర్లు ఉన్నాయి, ఇదేమో అక్ష పేరు, దానికి మోతాలు సార్ ఫుట్. ఇదేమో అక్ష పేరు, ఇదేమో ఏంజల్ పేరు. వద్దులే, ఇది అక్ష పేరు, ఇది అక్ష పేరు, బంగారు తల్లి. అది పొట్టి, ఇక పొట్టి కూడా అక్ష పేరు. నొప్పి లేస్తున్నట్టుంది, దున్న పక్కన దానికి ఇట్లా అన్నా నేను చూసిన. రా బేటా, ఏడుస్తుందా కాంప్రమైజ్, కాలు మొక్కుదురా. అచ్చు ఏంజల్ అక్షమ్మా అవుతున్నావు, ఏడుస్తున్నావు అంటే కొడదాం దాన్ని. ఓకే, బ్లడ్ వస్తుందని చెప్పు బేటా. ఏడిపిజమ్మా, ఏది బ్లడ్ వస్తుందంట. మెంటల్ దానా, బ్లడ్ వస్తుందంట, బ్లడ్ వస్తుందంట. పాపం పందిరా. నువ్వే తాగిపించుకున్నావు అక్సా.
ఫస్ట్ టైం చంపేద్దామా లేకపోతే వద్దు మనకు అది ఎందుకు చెప్పు నువ్వు నేను ఉందాం కదా ఇంట్లో ఊరికే అనవసరంగా ఎక్స్ట్రా లగేజ్ బరువు కూడా పందిలాగా అయింది 58 కిలోలు అంట అసలు నువ్వు 100 కిలోలు ఏ అక్ష ఫ్రెండ్ నీ ఫ్రెండ్ హాయ్ మచ్చా బ్రో వాచ్ ఈ మచ్చా బ్రో అంటుందంటే ఫ్రెండ్షిప్ వాళ్ళది మనది కాదు అర్థమైందా సో ఫ్రెండ్స్ మేమైతే పోతున్నాం ఇక బయలుదేరుతాము దారిలో ఏమైనా తీసి గుడ్ నైట్ ఇట్లా తీస్తే ఎట్లా సో మేము పోతున్నాం బయలుదేరుతున్నాం ఓకేనా అదే కార్లో వచ్చినాం 1947 జస్ట్ చూపి కార్ చూపి 1947 జస్ట్ స్వాతంత్రం రాగానే ఉన్నట్టుండు ఆయన అందుకే స్వాతంత్రం నెక్స్ట్ డే రోజే స్వాతంత్రం రోజు ఉన్నాడు స్వాతంత్రం నెక్స్ట్ డే వచ్చినాం మేము సో వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది అందరం ఇంకా తట్టాబుట్టా చదువుకుంటున్నాం పోవడానికి సో పంపించేటప్పుడు అందరు చుట్టాలు వస్తారు కదా పంపించడానికి అట్లా వచ్చిర్రు అందరు మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం అన్నమాట ఇప్పుడు వెనకాల కూర్చున్నా ముచ్చట నలుగురం వెనకాల కూర్చున్నాం వీళ్ళు ముంగట వెనకాలకి పెద్దగా కనబడుతుంది కానీ 1947 అంట వేరేలో పోతున్నాం ఇప్పుడు ఎర్లియర్ మేము ఒక పందిని చూసినామని చెప్పినాం ఏంజిల్ మిస్ అవుతుంది నేనేం మిస్ అవుతలే అది మిస్ అవుతుందంట అందుకే సాడ్ ఫేస్ ఎందుకు పెట్టినావు మరి మొత్తం వింటున్నా ఓకే సేమ్ జెండర్ చూసిన హ్యాపీ ఫీలింగ్ అయితే ఉండదు మమ్మీ పో మమ్మీ సేమ్ టు సేమ్ అంటే వైట్ కలర్ వైట్ బట్ అది కూడా ఇట్లా ఉంటుంది ఏంటది ఇంకానా చిత్త కట్టుకుంటా గలీలో తిరిగే కుక్క బుడ్డ తిరిగే కుక్క ఊరొక మా డాడీ కూర్చున్నామన్నమాట నిజమా లాంగ్ డ్రైవ్ కదా అందరికి పెట్రోల్ అయిపోయింది ఆల్మోస్ట్ అందరు వాడుకున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతవరకు హోప్ యూ లైక్ దిస్ వీడియో కొత్తగా చూస్తున్నారు మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ టేక్ కేర్ బై